ఈరోజు పోస్ట్ కార్డు శివసన్నిధి నుంచి. ఇక్కడ అరుణాచలం వచ్చి ఊరికే ఉండకుండా ఏదో నాకు తోచిన బొమ్మలు వేస్తా ఉన్నా. ఇప్పుడు కూడా ఒక చిన్న బొమ్మ వేస్తూ నేను ఎప్పుడో చదివిన ఒక చిన్న కథ. ఆ కథ యొక్క కోర్ ఏంటంటే హోప్ అని. హోప్ అంటే మనిషి దగ్గర ఎన్నున్నా హోప్ కూడా లేకపోతే మనిషి నిరాశలోకి జారిపోతున్నాడు. సో ఆ కాంటెక్స్ట్లో లాంగ్ బ్యాక్ ఒక స్టోరీ చదివా. ఒక ఊర్లో ఒక చిన్న కుటుంబం ఉంటుంది, తల్లి, తండ్రి, చిన్న పాప. ఈ 8 నిమిషాల్లో పెయింటింగ్ పూర్తి చేయడానికి ట్రై చేస్తా. ఓకే. సో ఒక తల్లి, తండ్రి, చిన్న పాప ఉంటారు. చిన్న పాప బయట కూర్చుంటే దూరం నుంచి రైలు కనిపిస్తూ ఉంటుంది. అంటే రోజుకు ఒక 2 సార్లు 3 సార్లు రైలు పోతూ ఉంటుంది అనమాట. ఎప్పుడు రైలు శబ్దం వచ్చినా బయటికి వెళ్ళి చూస్తుంది, మళ్ళీ వచ్చి ఇంట్లో ఉంటుంది, మళ్ళీ రైలు శబ్దం వస్తే మళ్ళీ చూస్తుంది. ఇది జరుగుతూ ఉంటుంది అనమాట కొంతకాలంగా. అయితే వాళ్ళ తండ్రికి కానీ తల్లికి కానీ ఇది అర్థం కాదు. తర్వాత ఆ పాప డైరీ రాసుకుంటూ ఉంటుంది. ఒక 1 or 2 years అయిన తర్వాత ఆ పాప డైరీని వాళ్ళ ఫాదర్ చూస్తాడు. చూస్తే ఏం కనిపిస్తుంది అంటే ఆ డైరీలో, నేను ప్రతిరోజు రైలు వచ్చినప్పుడు బయటికి వెళ్ళి చూస్తున్నాను, ఒక్కరు కూడా నాకు చెయ్యి ఊపడం లేదు. అంటే నేను ఉన్నానని గుర్తించే ఒక్క వ్యక్తి లేడు భూమి మీద. ఆ పాప ఎంత 4th 5th స్టాండర్డే. నాకు జీవితం మీద ఇంట్రెస్ట్ పోతుంది అని రాస్తుంది. వాళ్ళ ఫాదర్ చదివి ఆశ్చర్యపోతాడు అసలు. అంటే ఏమాత్రం సంబంధం లేని విషయాన్ని తనకు ఆపాదించుకొని సఫర్ అవుతుంది పాప అని. ఆ తర్వాత ఒకసారి పాపతో మాట్లాడతాడు. ఏం చేస్తున్నావు ప్రతిరోజు అని అడుగుతాడు. అడిగితే ఆ పాప చెప్తుంది, నేను ప్రతిరోజు ఇట్లా బయట చూస్తాను, ఎవరైనా చెయ్యి ఊపుతారేమో, అంటే ఎవరు చెయ్యి ఊపినట్టు కనబడడం లేదు, అసలు మనుషులకి వేరే మనిషి పట్ల ఆసక్తే లేదు, అది ఇది అని చెప్తే, నువ్వు ప్రయత్నం చేస్తూ ఉండు, ప్రయత్నం వదలకూడదు. ఉదాహరణకి IAS రావాలని నీకు హోప్ ఉందనుకో, నువ్వు చేయవలసింది ఏమిటి? చదువుతూ ఉండడం. ఊరికి ఎదురు చూస్తూ కూర్చుంటే ఏమి రాదు. నువ్వు ఉత్సాహంగా ప్రతిరోజు ఇంకా ఉత్సాహంగా చెయ్యి ఊపు, ఏమో ఎవరన్నా ఊపుతారేమో. సరే డాడీ అని చెప్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఒక 6 నెలలు గడుస్తుంది. ఆ తర్వాత ఒకరోజు ఎర్లీ మార్నింగ్ లేచి, ఇలాగో ఎవరు చెయ్యి ఊపరు కదా అని కూర్చుంటే, ఆ ట్రైన్లో నుంచి ఒక వ్యక్తి ఇట్లా చెయ్యి ఊపుతాడు అన్నమాట. అసలు ఆ అమ్మాయి ఆనందానికి అవధులు ఉండవు. తర్వాత వాళ్ళ ఫాదర్ ఎప్పుడు వస్తాడో ఈ విషయం షేర్ చేసుకుందామని ఎదురు చూస్తూ ఉంటుంది. సో ఫాదర్ వస్తారు. వచ్చిన తర్వాత, ఏం పాప ఇంత ఆనందంగా ఉన్నావంటే, ఈరోజు నా డ్రీమ్ నెరవేరింది డాడీ. అంటే ఏమైందిరా అంటే, ఎవరు చెయ్యి ఊపరు అనుకున్నాను కదా, ఒక వ్యక్తి చెయ్యి ఊపాడు, నాకు జీవితం మీద మళ్ళీ ఆశ వచ్చింది. ఆ తర్వాత విషయం ఏంటంటే, వాళ్ళ ఫాదరే చెయ్యి ఊపింది అనమాట. ఆ పాప కోసం తను వేరే ఊరు వెళ్ళి అక్కడి నుంచి ట్రైన్ ఎక్కి మళ్ళా. సో ఎవరో ఒకరు ఊపుతారా, అందుకని నువ్వు ఊపరన్న నిర్ణయానికి రావద్దు, నువ్వు ప్రయత్నం చేస్తూ ఉండు. అట్లా ఈ అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళందరూ చూసినప్పుడు ఆ అరుణాచలేశ్వరుడు ఫాదర్ అనమాట. అప్పుడప్పుడు కొందరు కనిపిస్తాడు, ఉన్నాడు మళ్ళీ అట్లా. ఇట్లాంటిదే ఒక బ్యూటిఫుల్ స్టోరీ ఉంది. అది మన దేశానికి కాదు. ద లాస్ట్ లీఫ్ అని, ఇప్పుడు విన్నారో లేదో తెలియదు. లీఫ్ ఒక గ్రేట్ ఆర్టిస్ట్ ఉంటాడు. ఆ కమ్యూనిటీలో ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి చావు బతుకుల్లో ఉంటుందన్నమాట. సో ఆ అమ్మాయికి ఎవరో చెప్తారు, ఏ రోజైతే నీవు కిటికీలకి వెళ్ళి చూస్తుండగా కనిపిస్తున్న చెట్టు, దాని ఆకులన్నీ రాలిపోతాయో అప్పుడు నీ లైఫ్ టైం అయిపోతుంది. ఆశ్చర్యం ఏంటంటే, రోజుకు ఒక ఆకు రాలిపోతూ ఉంటుంది. ఆ అమ్మాయికి మెల్లమెల్లగా హోప్స్, ఒక దీర్ఘకాలిక వ్యాధితో పట్టుకుంటుంది, దాంతోపాటు మనోవ్యాధి కూడా పట్టుకుంది. ఈ విషయం ఈ ఆర్టిస్ట్ తెలుస్తుంది. వచ్చి తనతో మాట్లాడతాడు. ఏంటి విషయం అంటే, ఇట్లా చెప్పారు, నాకు నిజమేనేమో అనిపిస్తున్నది, ఏమో నేను మరణించే సమయం ఆసనమైనట్టుంది, ఇంకొక 5-6 ఆకులే మిగిలాయి. అప్పుడు అతను చెప్తాడు, హోప్ కోల్పోకు,
ఒక్క ఆకున నువ్వు బతుకుతావుగా. ఈమెనేమో ఇంట్లోకెళ్ళి బయటకు వచ్చే సందర్భం లేదు, అంటే బెడ్ రిడన్. ప్రతిరోజు లేచి అట్లా ఆ కిటికీలకెళ్ళి చూస్తూ ఉంటే ఆకులు పడిపోయినప్పుడు నిరాశ పడిపోతుంది. ఇంకొక 5 ఆకులు ఉన్నాయి. ఆ తర్వాత ఒకరోజు బాగా చీకటి అయిన తర్వాత పెద్ద ఉరుములు మెరుపులు వర్షం. అప్పుడు ఏమి నిర్ణయించుకుంటుంది, మామూలుగే ఆకులు రాలిపోతున్నాయి, అట్లాంటిది ఇంత పెద్ద ఉరుములు మెరుపులు వచ్చాయంటే ఆకులు ఉండే అవకాశమే లేదు అని ఇక కిటికీలకి వెళ్ళి చూడదు. ఆ తర్వాత ఏదేమైనా ఒకసారి చూద్దాం చివరిసారి అని చూస్తే ఒక్క ఆకు ఉంటుంది. అమ్మాయి అనుకుంటుంది. 2 రోజుల తర్వాత చూస్తుంది, 10 రోజుల తర్వాత, 50 రోజుల తర్వాత చూస్తే ఆకు అట్లే ఉంటుంది. మెల్లగా ఆరోగ్యం కుదుటపడుతుంది, లేచి నడవగలుగుతుంది. అప్పుడు ఆ చెట్టు దగ్గర చూస్తే ఆ ఆకు యాక్చువల్ ఆర్టిస్ట్ వేసిన బొమ్మ అనమాట, అది పర్మనెంట్. అప్పుడు ఈ ఆర్టిస్ట్ ఎవరు, ఎక్కడ పోయాడు, నా దగ్గరికి వచ్చి కలిశాడు కదా అంటే, అతను అర్ధరాత్రి ఆకు బొమ్మ వేసేయడం వల్ల అతనికి టైఫాయిడ్ వచ్చింది, అతను మరణించాడు. అంటే అతనికి అప్పటికే 70-80 సంవత్సరాల వయసు. సో నీలాంటి వ్యక్తి బతుకుండాలన్న ఉద్దేశంతో అతను తన ప్రాణత్యాగం చేశాడు అని చెప్పే ఒక కథ. సో హోప్ అన్నది ఉందా అంటే ఉంది. నిజంగా జీవితం అర్థమైతే ఏ హోప్ అక్కర్లే, ఏ హోప్ అవసరం లేదు. కానీ అందరికీ అర్థం కావాలని రూల్ ఏం లేదుగా. సో ఇప్పుడు ఇంతమంది ట్రావెల్ చేస్తున్నారు, దాంట్లో కోర్ ఏం కనిపిస్తుంది, హోపే కనిపిస్తలేదా? అంటే సంథింగ్ విల్ హ్యాపెన్, నాకైతే జరుగుతుందో అట్లా కాకుండా కొంచెం మంచి జరగవచ్చు అని ఎక్కడో ఒక నమ్మకం మనిషికి. అంటే హోప్ గురించి నాకు గుర్తొచ్చింది 2 కథలు. ఈరోజు అందరూ తిరుగుతున్నారు కదా, కొన్ని లక్షల మంది. నాకు అందరిలో కనిపిస్తుంది ఒక హోప్ ఫర్ ఎ బెటర్ లైఫ్, ఫర్ ఎ హెల్దీ లైఫ్, ఫర్ ఎ బెటర్ ఫ్యామిలీ. అట్లా ఏదో ఒకటి నడిపిస్తుంది మనిషిని కదా. ఇంకొకటి 1 minute ఇది చూపించేం కాదు. మంచిగా అనిపిస్తుందా?